అందరికీ నమస్కారం. టీశాట్ ప్రసారం చేస్తున్న సబ్జెక్ట్ స్పెసిఫిక్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో మనం ఇంగ్లీష్ పేపర్ 1లోని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి తెలుసుకుందాం. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిని ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఎపిసోడ్లో చర్చిద్దాం. ముందుగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. వాట్ ఈజ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్? డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అంటే అసలు ఏంటి? టు డిస్క్రైబ్ క్వాంటిటీ, మోడిఫై ఆర్ ఐడెంటిఫై నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్ ఆర్ యూజ్డ్ ఆర్ రీయూజ్డ్. అంటే ఏదైనా ఒక నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క క్వాలిటీని దాన్ని మోడిఫై చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి లేదా దాన్ని స్పెసిఫిక్గా చెప్పడానికి మనం వేటిని వాడతాము? అడ్జెక్టివ్స్ని వాడతాం. ఇంకొక పాయింట్ చూడండి. అడ్జెక్టివ్స్ హ్యావ్ దేర్ ఓన్ డిగ్రీస్ కాల్డ్ డిగ్రీస్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఆర్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ దట్ కంపేర్ వన్ థింగ్ ఆర్ పర్సన్ టు అనదర్. అంటే ఒక అడ్జెక్టివ్ ఏదైతే ఉందో దానికంటూ ఒక డిగ్రీ ఉంటుందన్నమాట. ఏంటి? కంపేర్ చేయడానికి. ఇప్పుడు మనం అడ్జెక్టివ్స్ అంటే ఏంటి? ఒక నౌన్ ఉన్న క్వాలిటీని దాన్ని స్పెసిఫిక్గా చెప్పే వర్డ్ని మనం అడ్జెక్టివ్ అనుకుంటున్నాం. అలాగే ఆ అడ్జెక్టివ్ ఉన్న వ్యక్తులు ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నారు, లేదంటే ఆ అడ్జెక్టివ్ ఉన్న వస్తువులు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు మనం వాటిని కంపేర్ చేసి చూస్తామన్నమాట. ఒకళ్ళు ఎట్లా ఉన్నారు, ఇద్దరి మధ్యన కంపారిజన్ జరుగుతుంది, లేదంటే ఇద్దరికంటే ఎక్కువ వ్యక్తుల పర్సన్స్ లేదా థింగ్స్ మధ్యలో కంపారిజన్ జరుగుతుంది. అట్లాంటప్పుడు మనం ఏ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని వాడాలి అనేది మనం తెలుసుకుందాం. దేర్ ఆర్ 3 degrees of comparison in English: positive degree, the comparative degree, the superlative degree. ఈ మూడిటికి సంబంధించి ఇప్పుడు నేను ఒక చిన్న పిక్చర్ చూపిస్తాను, అది చూడండి. ఇక్కడ చూడండి, హెవీ, హెవియర్, హెవియెస్ట్. అంటే మనం ఇక్కడ ఉన్న క్వాలిటీ ఏంటి? మనం ఇక్కడ ఉన్న అడ్జెక్టివ్ ఏంటి? హెవీ. అయితే హెవీనే మనం ఈ మూడిటికి సంబంధించి అదే అడ్జెక్టివ్ని క్వాలిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ దీంట్లో దీనికంటే ఇది కొంచెం ఎక్కువ హెవీగా ఉంది. అట్లాంటప్పుడు మనం ఏం వాడుతున్నాం? ఇక్కడ హెవియర్, ఇక్కడ హెవియెస్ట్. సో ఈ మూడు కూడా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఏంటవి? పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. ఈ డిగ్రీస్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ద పాజిటివ్ డిగ్రీ. ముందుగా పాజిటివ్ డిగ్రీ గురించి తెలుసుకుందాం. These adjectives denote a certain degree of quality without any comparison. The base form of adjectives is used in these sentences. అంటే ఏవైతే అడ్జెక్టివ్ ఉంటుందో దాంట్లో ఇక్కడ కంపారిజన్ ఏమి ఉండదు. ఒక నౌన్కి సంబంధించిన అడ్జెక్టివ్ దాని బేస్ ఫామ్లో ఉంటుంది. దాన్ని మనం పాజిటివ్ డిగ్రీ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ద పెయింటింగ్ ఈజ్ వండర్ఫుల్. అఖిల ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. సో ఇక్కడ కంపారిజన్ ఏం లేదు. ఇక్కడ ఈ పెయింటింగ్ గురించే మాట్లాడుతున్నాం, ఇక్కడ ఈ అఖిల గురించే మాట్లాడుతున్నాం. సో దెర్ ఈజ్ నో కంపారిజన్ ఇక్కడ. అట్లాంటప్పుడు మనం బేసిక్ డిగ్రీ ఏదైతే ఉందో పాజిటివ్ డిగ్రీ యూస్ చేస్తాం. చూడండి, వండర్ఫుల్, ఇంటెలిజెంట్. ఓకే, నౌ లెట్ us have a look at the comparative degree. These adjectives denote a higher degree of quality. The comparative degree is used to compare two persons, places or things. ఇందాక మనం ఇంట్రొడక్షన్లోనే మాట్లాడుకున్నాం. ఏమని? డిగ్రీస్ అనేవి పెరుగుతూ పోతుంది. ముందు పాజిటివ్ అంటే ఎవరితో కంపారిజన్ లేకుండా ఒక్కళ్ళదే చెప్పినప్పుడు అది మనకు పాజిటివ్ డిగ్రీ. అదే ఇద్దరు వ్యక్తుల మధ్యన లేకపోతే ఇద్దరు థింగ్స్ మధ్యన, 2 థింగ్స్ మధ్యన మనం కనుక కంపేర్ చేస్తున్నట్టయితే దాన్ని మనం ఏమంటాం? కంపారేటివ్ డిగ్రీ. అప్పుడు యూజ్ చేసే వర్డ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. చూడండి, జనరలీ దాన్ ఫాలోస్ ద కంపారేటివ్ అడ్జెక్టివ్ ఆర్ అడ్వర్బ్. అంటే కంపారేటివ్ డిగ్రీలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి?
ఒకటి దాన్ అనేది ఉంది అని అంటే అది కంపారిటివ్ డిగ్రీ అని మనం ఆటోమేటిక్గా అర్థం చేసుకోవచ్చు. చూడండి ఎగ్జాంపుల్, దిస్ సెంటెన్స్ ఈజ్ మోర్ ఇంప్రెసివ్ దాన్ ద ఎర్లియర్ వన్. ఇది ఏంటి, దాన్ అనేది ఇక్కడ వస్తుంది, ప్లస్ ఇంప్రెసివ్ అంటే పాజిటివ్, బట్ వీఆర్ యూజింగ్ హియర్ మోర్. మరి మోర్ ఎక్కడ వాడతాం అట్లాంటివన్నీ కూడా మనం తెలుసుకుందాం రాబోయే స్లైడ్స్లో. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, అ కార్ ఈజ్ అఫ్ కోర్స్ కాస్ట్లియర్ దాన్ అ బైక్. కార్ అంటే కాస్ట్లియర్ దాన్ అ బైక్. ఓకే, ఇక్కడ మోర్ వచ్చింది, ఇక్కడ రాలేదు. మరి అది ఎట్లా జరుగుతుంది, ఇవి కూడా మనం తెలుసుకుందాం. నెక్స్ట్ సూపర్లేటివ్ గురించి తెలుసుకుందాం, సూపర్లేటివ్ డిగ్రీ గురించి. These adjectives denote the highest degree of quality and they are used to compare more than two. మనం కంపారిజన్ ఎలా జరుగుతుంది అనుకున్నాము, టూ థింగ్స్ ఆర్ పర్సన్స్ మధ్యన జరగవచ్చు, లేదంటే మోర్ దాన్ టూ థింగ్స్ ఆర్ పర్సన్స్ మధ్యన జరగవచ్చు. ఇఫ్ ద కంపారిజన్ ఈస్ బిట్వీన్ టూ థింగ్స్ ఆర్ టూ పర్సన్స్, దెన్ వీ యూజ్ కంపారిటివ్ డిగ్రీ. If the comparison is between more than two persons or two things, then we use superlative degree. So let us have one more point here. The definite article the is used before the superlative degree. ఆర్టికల్స్ గురించి తెలుసుకున్నప్పుడు మనం ఈ రూల్ కూడా అక్కడ చదువుకున్నాం. ఏంటి, సూపర్లేటివ్ డిగ్రీ ముందు మనం ఏం వాడతాం, ద. చూడండి ఒక ఎగ్జాంపుల్, జూపిటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లానెట్. రామగుండం ఈజ్ ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ తెలంగాణ. సో ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకున్నారు కదా. నౌ లెట్ us see how comparatives and superlative of adjectives are formed. ఇప్పుడు అడ్జెక్టివ్స్ ఉన్నాయి, వాటి కంపారిటివ్స్ కానీ సూపర్లేటివ్స్ని కానీ మనం ఎట్లా ఫామ్ చేస్తాం ఒకసారి చూద్దాం. ఆల్ మోనోసిలబిక్ అండ్ సమ్ డైసిలబిక్ అడ్జెక్టివ్స్ టేక్ ER in the comparative and EST in the superlative degree. చూడండి ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోనోసిలబిక్ అడ్జెక్టివ్స్. మోనోసిలబిక్ అంటే అందులో ఒకటే సిలబల్ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, బిగ్ ఒకటే సిలబల్, సింగిల్ సిలబల్. సో మోనోసిలబిక్ అడ్జెక్టివ్స్లో అవి ఎట్లా వేరే కంపారిటివ్ కానీ సూపర్లేటివ్ కానీ అవి అడ్జెక్టివ్స్ కింద చేంజ్ చేయాలంటే రూల్ ఏంటి, కంపారిటివ్కి ER పెడతాం, సూపర్లేటివ్కి EST. సో సీ ది ఎగ్జాంపుల్స్, బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్, టాల్ టాలర్ టాలెస్ట్. సో ER EST వీటికి యాడ్ చేస్తే కనుక మనకి అవి కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్ వస్తాయి. సో అలాగే ఇంకొకటి చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ డైసిలబిక్ అడ్జెక్టివ్స్. డైసిలబిక్ అడ్జెక్టివ్స్ అంటే దాంట్లో రెండు సిలబుల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, హ్యాపీ, క్లెవర్, ఈజీ. సో ఇవన్నీ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఆఫ్ డైసిలబిక్ అడ్జెక్టివ్స్. వీటికి కూడా మనం ER పెట్టి EST పెట్టి కంపారేటివ్ లేదా సూపర్లేటివ్ డిగ్రీస్కి మార్చవచ్చు. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, కొన్నిసార్లు కొన్ని అడ్జెక్టివ్స్కి కంపారేటివ్కి సూపర్లేటివ్కి మారుస్తున్నప్పుడు వాటి స్పెల్లింగ్లో చేంజెస్ వస్తాయి. జస్ట్ ER పెడితే సరిపోదు. ఇక్కడ చూడండి, హ్యాపీ, వై తీసేసి ఐ వచ్చింది ఇక్కడ. సో ఇట్లాంటి ఏవైతే ఎక్సెప్షన్స్ ఉంటాయో అవి మీరు గమనించుకుంటూ ఉండాలి. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇక్కడ. ఫర్ మెనీ డైసిలబిక్ అడ్జెక్టివ్స్ అండ్ ఆల్ ట్రైసిలబిక్ అండ్ polysyllabic adjectives, more in comparative degree and most in superlative degree are used before the adjectives. అంటే ఇందాక మనం ER EST పెట్టుకున్నాం ఏమని అడ్జెక్టివ్స్ చేంజ్ చేసేటప్పుడు. మోనోసిలబిక్ సింగిల్ సిలబల్ ఉన్నది, ఇప్పుడు ఫ్యాట్ అనండి, సాడ్ అనండి, బిగ్, ఇట్లాంటివి సింగిల్ సిలబల్ ఉన్న వాటికి ER EST పెట్టి వాటిని కంపారేటివ్ కానీ సూపర్లేటివ్ కానీ మార్చినాం. ఇప్పుడు దానికంటే ఎక్కువ సిలబల్స్ ఉన్న వాటిని ఎట్లా మారుస్తాం, వాటికి ER EST పెట్టాం.
దాని బదులు ఒకవేళ కంపారిటివ్ డిగ్రీలోకి మారుస్తున్నట్టయితే వాటి ముందు మోర్ యాడ్ చేస్తాం. లేదు అంటే సూపర్లేటివ్ డిగ్రీలోకి మారుస్తున్నట్లయితే మోస్ట్ యాడ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. చూడండి, ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్. ఇన్నసెంట్, మోర్ ఇన్నసెంట్, మోస్ట్ ఇన్నసెంట్. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకి పాలీసిలబిక్ అడ్జెక్టివ్స్ యొక్క ఎగ్జాంపుల్స్. అవన్నిటి కూడా మనం ఏం చేస్తున్నాం, కంపారిటివ్లో మోర్ వాడుతున్నాం, సూపర్లేటివ్లో మోస్ట్ వాడుతున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం వీటిని ఎలా మార్చాలి అంటే ఒక డిగ్రీ నుండి ఇంకొక డిగ్రీకి మనం చేంజ్ చేస్తున్నప్పుడు వాటిని ఎలా చేంజ్ చేయాలి. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చూసాం, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మారుస్తున్నప్పుడు మీనింగ్ తేడా రాకూడదు. ఎప్పుడైనా సరే కన్వర్షన్ ఆఫ్ సెంటెన్స్ జరుగుతుంది అని అంటే ఏదైతే ఒరిజినల్ సెంటెన్స్లో ఉందో ఆ మీనింగే ఉండాలి. దాంట్లో మీనింగ్లో తేడా రాకుండా మనం ఎలా మార్చాలి అనే వాటికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్లో కొన్నిటిని మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రూల్ చూడండి, వెన్ two items or people are compared, a comparative degree is used by putting er to the adjective word in association with the word than. అంటే ఇందాక మనం డిగ్రీస్ ఎట్లా అడ్జెక్టివ్స్ ఎట్లా మారుతాయి కంపారిటివ్ డిగ్రీలో కానీ చూసాం కదా, దాని ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఈఆర్ది, షీ ఈజ్ స్మార్టర్ దాన్ హర్ సిస్టర్. అయితే స్మార్ట్ వచ్చి ఈఆర్ వచ్చింది. ఇంకొక ఏం చెప్తున్నాం రూల్లో మనం, దాన్ అనే వర్డ్ కూడా వస్తుంది. సో ఇది ఏమైంది, షీ ఈజ్ స్మార్టర్ దాన్ హర్ సిస్టర్. ఇప్పుడు షీ ఇక్కడ చూడండి, ఇది మనం కంపారిటివ్ డిగ్రీలో ఉన్న పాయింట్ అనమాట, ఈఆర్ అండ్ దాన్. ఇన్ సమ్ కేసెస్ మోర్ ఈజ్ యూజ్డ్. లెట్ us have an example for that also. షీ ఈజ్ మోర్ చియర్ఫుల్ దాన్ హర్ సిస్టర్. అంటే మనం ఏం మాట్లాడుతున్నాం ఇక్కడ, ఈఆర్ పెట్టట్లేదు, వీఆర్ యూజింగ్ ద వర్డ్ మోర్ హియర్. మోర్ చియర్ఫుల్ దాన్ హర్ సిస్టర్ కంపేర్ చేస్తున్నప్పుడు వీఆర్ యూజింగ్ దాన్. సిమిలర్లీ, వెన్ మోర్ దెన్ 2 things or people are compared, the superlative degree is used by putting est to the adjective word. ఇది కూడా మనం ఇందాక డిస్కస్ చేసుకున్నదే. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ రెస్లర్. ఇన్ సమ్ కేసెస్ మోస్ట్ ఈజ్ యూజ్డ్. వీణా ఈజ్ ద మోస్ట్ ఇన్నసెంట్ గర్ల్ ఐ ఎవర్ మెట్. ఇక్కడ ఈఎస్టీ లేదు, మోస్ట్ వచ్చింది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, మనం ఏం చేస్తున్నాం, ద వాడుతున్నాం ఇక్కడ, ద మోస్ట్. సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం ద వాడాలి. సెకండ్ రూల్, లెట్ us see. When you compare qualities of a single thing or person, more is used even if the first adjective is a single syllable word. ఇందాక మనం ఒక రూల్ మాట్లాడుకున్నాం, ఏమని, సింగిల్ సిలబుల్ వర్డ్ ఉంటే దానికి మనం ఈఆర్ పెట్టాలి అని. కానీ ఒకే పర్సన్, ఇఫ్ వీఆర్ కంపేరింగ్ ద క్వాలిటీస్ ఆఫ్ అ సింగిల్ పర్సన్, ఒక పర్సన్కి ఎన్నో క్వాలిటీస్ ఉంటాయి కదా, ఆ క్వాలిటీస్ని మనం కంపేర్ చేస్తున్నప్పుడు మనం అది సింగిల్ సిలబుల్ అయినా సరే ఇక్కడ మనం మోర్ అనేది వాడాలి. ఒక ఎగ్జాంపుల్ చూడండి, అది కరెక్ట్గా ఎట్లా వాడతాం, ఇన్కరెక్ట్గా ఎట్లా వాడతాం చూద్దాం. ఇక్కడ షీ ఈజ్ స్మార్టర్ దాన్ క్లెవర్, ఇది ఇన్కరెక్ట్, ఇట్లా వాడకూడదు. అది మరి కరెక్ట్ ఫామ్ ఏంటి దాన్ని, షీ ఈజ్ మోర్ స్మార్ట్ దాన్ క్లెవర్. అర్థమైందా? ఇప్పుడు అక్కడ సింగిల్ సిలబుల్ ఉన్నా కానీ మనం ఏం వాడుతున్నాం ఇక్కడ, మోర్. ఓకే, లెట్ us have a look at the third rule. Do not use double comparative adjectives or superlative adjectives. డబుల్గా వాడొద్దు, అంటే ఒకటే సెంటెన్స్లో 2 సార్లు వాడకూడదు. లెట్ us have an example. These mangoes are more tastier than those. ఇక్కడ టేస్టియర్ వచ్చింది, మళ్ళీ మోర్ కూడా వచ్చింది. మరి కరెక్ట్ ఏంటి, దీస్ మ్యాంగోస్ ఆర్ టేస్టియర్ దాన్ దోస్. సో యూ షుడ్ నాట్ యూజ్ టూ ఏమంటారు, డబుల్గా వాడకుండా ఉండాలన్నమాట. ఇవి ఏదైనా కంపారేటివ్ కానివ్వండి, సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ కానివ్వండి. దెన్ let us have a look at rule number 4.
నెవర్ యూజ్ మోర్ ఆర్ మోస్ట్ విత్ అడ్జెక్టివ్స్ దట్ గివ్ అబ్సల్యూట్ సెన్స్. ఏవైతే అబ్సల్యూట్గా అవి కరెక్టే ఉంటాయి, ఇంకా దానికి ఇంకొక ఆప్షన్ ఉండదో అట్లాంటి టైంలో మోర్ కానీ మోస్ట్ కానీ వాడకూడదు. ఎట్లాంటి అబ్సల్యూట్వి మనం ఒకసారి చూద్దాం. చూడండి ఎగ్జాంపుల్, దిస్ ట్రాక్ ఈజ్ మోర్ ప్యారలల్ టు దట్ వన్. దిస్ ఈజ్ ఇన్కరెక్ట్, యూ షుడ్ నాట్ సే దట్, బికాస్ ప్యారలల్ అనేది అబ్సల్యూట్. దెన్ వాట్ ఈస్ ద కరెక్ట్ వన్? ద కరెక్ట్ వన్ ఈజ్ దిస్ ట్రాక్ ఈజ్ ప్యారలల్ అండ్ ది అదర్ ఈజ్ నాట్. యూ కాంట్ హ్యావ్ మోర్ ప్యారలల్ ఆర్ లెస్ ప్యారలల్. ప్యారలల్ అనేది ఒకటే ఉంటుంది. అట్లాంటి అబ్సల్యూట్ విషయాలప్పుడు యూ షుడ్ నాట్ యూజ్ మోర్ ఆర్ మోస్ట్. సో లెట్ us మూవ్ ఆన్ టు రూల్ నెంబర్ 5. There are a few adjectives that are accompanied by to, like, senior, junior, superior, inferior, preferable, prefer, elder. ఇట్లాంటివి వర్డ్స్ వాడుతున్నప్పుడు అవి మనం కంపేర్ చేస్తున్నప్పటికీ కూడా మనం దాంతోపాటు దాన్ వాడొద్దు. ఏం వాడాలి మరి? టు వాడాలి. ఎగ్జాంపుల్ చూడండి. ఎస్, I told you, do not use than with these adjectives. Example, I am elder than her. No. ఏమనుకున్నాం? టు వాడాలి. సో ద కరెక్ట్ సెంటెన్స్ వుడ్ బి I am elder to her. Let us have a look at rule number 6. The comparative degree is used in the superlative degree sense. That time, use any other when thing or person of the same group is compared. ఇది ఒకసారి కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఎగ్జాంపుల్, రీనా ఈజ్ స్మార్టర్ దాన్ ఎనీ స్టూడెంట్ ఆఫ్ హర్ క్లాస్. ఇది ఇక్కడ మనం ఒక గ్రూప్, ఒక క్లాస్ గురించి మాట్లాడుతున్నాం. అట్లాంటప్పుడు ఏమని పెట్టుకున్నాం మనం రూల్? ఇక్కడ ఎనీ అదర్ అని వాడాలి. అంటే దీని కరెక్ట్ ఫామ్ ఏమవుతుంది? రీనా ఈజ్ స్మార్టర్ దాన్ ఎనీ అదర్ స్టూడెంట్ ఆఫ్ హర్ క్లాస్. ఓకే, సో విదిన్ ద క్లాస్ కనుక మనం ఏమనాలి? అప్పుడు ఎనీ అదర్ వాడాలి. లెట్ us హ్యావ్ ఎ లుక్ ఎట్ రూల్ నంబర్ 7. యూజ్ ఎనీ ఇఫ్ కంపారిజన్ ఆఫ్ థింగ్స్ ఆర్ పర్సన్ ఈజ్ అవుట్ సైడ్ ద గ్రూప్. ఇందాక ఎగ్జాంపుల్లో ఏమనుకున్నాం మనం? ఒక గ్రూప్ అంటే రీనా ఒక క్లాస్కి చెందిన ఆమె. ఆ గ్రూప్లో మనం కంపేర్ చేస్తున్నప్పుడు యూ షుడ్ యూజ్ ఎనీ అదర్. కానీ ఇఫ్ వీఆర్ కంపేరింగ్ బియాండ్ ద గ్రూప్, అవుట్ సైడ్ ద గ్రూప్, దెన్ వీ షుడ్ యూజ్ ఓన్లీ ఎనీ. ఢిల్లీ ఈజ్ క్లీనర్ దాన్ ఎనీ అదర్ సిటీ ఇన్ బంగ్లాదేశ్. నౌ ఇది ఇన్కరెక్ట్ అవుతుంది దో మనం కంపేర్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే బంగ్లాదేశ్లో లేదు ఢిల్లీ. ఢిల్లీ ఈజ్ మనం బంగ్లాదేశ్ ఎక్కడిది? అవుట్ సైడ్ ద గ్రూప్ కంపేర్ చేస్తున్నప్పుడు అదర్ రాకూడదు. ఈ రూల్ మీనింగ్ అదనమాట. మరి ఇక్కడ ఏది కరెక్ట్ అవుతుంది? కరెక్ట్ సెంటెన్స్ వుడ్ బి ఢిల్లీ ఈజ్ క్లీనర్ దాన్ ఎనీ సిటీ ఇన్ బంగ్లాదేశ్. బియాండ్ గ్రూప్ అయితేనేమో ఎనీ రావాలి, విదిన్ ద గ్రూప్ అయితేనేమో ఎనీ అదర్ రావాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, దెన్ లెట్ us హ్యావ్ ఎ లుక్ ఎట్ రూల్ నంబర్ 7. When in the same sentence two adjectives are in the different degrees of comparison are used, both should be complete in themselves. అంటే ఒక సెంటెన్స్లో మనం 2 అడ్జెక్టివ్స్ని వాడుతున్నాం, అందులో డిఫరెంట్ డిగ్రీస్లో వాడుతున్నాం. అట్లాంటప్పుడు 2 కూడా అవి కంప్లీట్గా ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈజ్ యాజ్ గుడ్ ఇఫ్ నాట్ వర్స్ దాన్ హర్ సిస్టర్. ఇక్కడ మనం 2 డిగ్రీస్ వాడుతున్నాం. ఒకటి పాజిటివ్ ఉంది, ఇంకొకటి కంపారిటివ్ ఉంది. సో ఇట్లాంటప్పుడు ఇది 2 ఇప్పుడు యాజ్ గుడ్ యాజ్ అనేది వస్తే కరెక్ట్గా అవుతుంది. అది చూడండి, షీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఇఫ్ నాట్ వర్స్ దాన్ హర్ సిస్టర్. ఇది కూడా కంప్లీట్ సెన్స్లో ఉండాలి, ఇది కూడా కంప్లీట్గా ఉండాలి. అప్పుడే అది కరెక్ట్గా యూజ్ చేసినట్టు అర్థం. Let us have a look at one more rule. In this, చూడండి, to show whether the difference between the compared thing or person is small or big, we use quantifiers for the comparative degree of an adjective, such as
ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. అ బిట్, అ లిటిల్, అ లాట్, ఫార్, మచ్ ఇట్లాంటివి. అంటే ఇప్పుడు చూడండి, మనం ఒక అడ్జెక్టివ్ వాడి దాన్ని కంపేర్ చేస్తున్నాం. సేమ్ అది దాంట్లో ఇంకొంచెం ఎక్కువ, ఇంకొంచెం తక్కువ అని ఏదైనా అట్లా స్పెసిఫిక్గా చెప్పినప్పుడు మనం ఎట్లాంటి క్వాంటిఫైయర్స్ వాడుతున్నాం? ఇక్కడ చూడండి, క్వాంటిఫైయర్స్ అంటున్నాం వాటిని. ఎట్లాంటి క్వాంటిఫైయర్స్ వాడుతున్నాము? అ బిట్, అ లిటిల్ అట్లాంటివి. సో ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు చాలా క్లియర్ అవుతుంది ఇది. చూడండి, మై హాస్టల్ ఈజ్ ఓన్లీ మార్జినల్లీ బిగ్గర్ దాన్ యువర్స్. చూడండి, ఇక్కడ బిగ్గర్ అనేది ఆల్రెడీ ఇక్కడ మనం డిగ్రీ వాడేస్తున్నాం, కంపారిజన్ ఉంది, ఇక్కడ కంపారేటివ్ డిగ్రీ వాడుతున్నాం. బట్ ఏమంటున్నాం ఇక్కడ మళ్ళీ? మార్జినల్లీ బిగ్గర్ దాన్ యువర్స్. అందులో మళ్ళీ కంపారిజన్ అనమాట. అట్లాంటప్పుడు మనం కొన్ని క్వాంటిఫైయర్స్ వాడతాము. ఇది మార్జినల్లీ అనేది అలాంటి ఒక క్వాంటిఫైయర్. ఓకే, లెట్ us have one more example here. She is a little more popular than her sister in their school. సో ఇక్కడ చూడండి, మోర్ అనేది ఏంటి? మనకు ఆల్రెడీ ఇది మోర్ పాపులర్ అంటే అది కంపారేటివ్ డిగ్రీలోనే ఉన్నట్టు. బట్ వాట్ ఆర్ వీ యూజింగ్ టు స్ట్రెస్ ద వెదర్ ఇట్ ఈస్ బిగ్ ఆర్ స్మాల్? ఆ డిఫరెన్స్ ఎక్కువ. ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, ఆ సిస్టర్స్ ఇద్దరు కూడా పాపులరే ఉన్నారు. బట్ షీ ఈజ్ మోర్ పాపులర్. హౌ మచ్ మోర్ పాపులర్? A little more popular. So these quantifiers are used here. Let us have a look at rule number 9. While changing the degree of comparison for the irregular adjectives, the word completely changes instead of adding er or est. So manam starting nundi ఒక రూల్ పెట్టుకొని ఆ రూల్ అకార్డింగ్గా డిగ్రీస్ని చేంజ్ చేస్తూ వస్తున్నాం అన్నమాట. ఇప్పుడు పాజిటివ్ నుండి కంపారేటివ్ డిగ్రీకి రావాలంటే ఈఆర్ పెట్టాలన్నాం, సూపర్లేటివ్ డిగ్రీకి రావాలంటే ఈఎస్టీ యాడ్ చేయాలి దానికి అనుకున్నాం. లేదు, ఒకవేళ పాలిసిలబిక్ వర్డ్స్ ఉన్నాయి, అట్లాంటి వర్డ్స్ ఉన్నప్పుడు ఈఆర్ ఈఎస్టీ కాకుండా మోర్ పెడితే కంపారేటివ్ డిగ్రీ, మోస్ట్ పెడితే సూపర్లేటివ్ డిగ్రీ ఇలా మాట్లాడుకున్నాం. కానీ కొన్ని ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్ ఉంటాయి, వాటికి ఇలా ఈఆర్ ఈఎస్టీ పెట్టడం కుదరదు. మరి అట్లాంటప్పుడు ఎలా? ఒక ఎగ్జాంపుల్ చూడండి. షీ హ్యాజ్ లిటిల్ మిల్క్ ఇన్ ద జార్. షీ హ్యాజ్ లెస్ మిల్క్ దాన్ హీ హ్యాజ్. షీ హ్యాజ్ ద లీస్ట్ అమౌంట్ ఆఫ్ మిల్క్. ఇక్కడ చూడండి, ఇక్కడ కంపారిజన్ అవుతోంది. ఇది ఇక్కడ కంపారిజన్ విత్ అనదర్ పర్సన్, అంటే ఇద్దరి మధ్యన కంపారిజన్. కంపారేటివ్ డిగ్రీ యూజ్ చేస్తున్నప్పుడు ఇది దేని కిందికి మారిపోయింది? లెస్ కిందికి మారిపోయింది. ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ, మొత్తం అందరితో కంపేర్ చేసి చూస్తే తన దగ్గర లీస్ట్ అమౌంట్ ఆఫ్ మిల్క్ ఉంది. సో చూడండి వర్డ్స్ ఎట్లా చేంజ్ అవుతున్నాయి. లెస్ అనేది లీస్ట్గా మారిపోతుంది దేంట్లోకి? సూపర్లేటివ్ డిగ్రీలోకి వచ్చినప్పుడు. సో ఇది ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆ వర్డ్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. వాటి ముందు ఈఆర్ ఈఎస్టీ పెట్టడం కానీ మోర్ మోస్ట్ పెట్టడం కానీ ఇన్కరెక్ట్ అనిపించుకుంటుంది. సో అలాంటి ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు లిస్ట్ అవుట్ చేసుకొని వాటికి సంబంధించిన కరెక్ట్ ఫామ్స్ని మీరు స్టడీ చేయండి. సో ఇక్కడ మనం కొన్ని దీనికి సంబంధించిన శాంపిల్ క్వశ్చన్స్ చూద్దాం. Choose the correct degree of comparison for the given sentences. Now, what is the sentence? America is a rich country in the world. What is rich here? It is the positive degree. So, దీనికి చూడండి, America is richer country in the world. America is the richest country in the world. America is the most rich country in the world. America is richer than other country in the world. సో వీటికి సంబంధించి మనం కరెక్ట్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ ఏదవుతుందో చూద్దాం. అమెరికా ఈజ్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఓకే, దెన్ లెట్ us have another example. Rishi is smart than any other student in his class. Is this sentence correct? Let us have a look at the options. Let us choose the
correct version of this sentence. Rishi is smarter than any other student in the class. మనం చెప్పుకున్నాం కదా, విదిన్ ద గ్రూప్ అయినప్పుడు ఏం రావాలి, ఎనీ అదర్ రావాలి, ప్లస్ ఇక్కడ ఏం రావాలి, స్మార్టర్. కంపారేటివ్ డిగ్రీలో ఏం పెడుతున్నాం, ఈఆర్. ఇక్కడ ఈఆర్ మిస్సింగ్ కనుక ఇది దీని కరెక్ట్ ఫామ్ అవుతుంది. లెట్ us have a look at another example. Delhi is bad than Mumbai in terms of population. Let us see the options here and let us have a look at the correct one. కంపేర్ చేస్తున్నాం కదా, కంపేర్ చేస్తున్నప్పుడు ఏం ఇక్కడ దాన్ వచ్చింది కదా ఇక్కడ. సో ఇది బ్యాడ్ అనేది పాజిటివ్ డిగ్రీ. ఇందాక మనం లాస్ట్ రూల్ మాట్లాడుకునేటప్పుడు ఏమనుకున్నాం, కొన్ని వర్డ్స్ ఉంటాయి ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్, అవి మొత్తం వర్డే చేంజ్ అయిపోతుంది వాటికి. ఇప్పుడు ఈఆర్ ఈఎస్టీ పెట్టడం కుదరదు. అట్లా బ్యాడ్ అనేది దానికి కంపారేటివ్ డిగ్రీలోకి వచ్చినప్పుడు ఏముంటుంది, వర్స్. అలాగే సూపర్లేటివ్లోకి వచ్చినప్పుడు వర్స్ట్ ఉంటుంది. కానీ మనం ఇక్కడ కంపేర్ చేస్తున్నది ఢిల్లీ అండ్ ముంబై రెండిటినే. సో ఇక్కడ మనకు కావాల్సిన వర్డ్ ఏంటి, వర్స్. సో ఢిల్లీ ఈజ్ వర్స్ దాన్ ముంబై ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్. Okay, so let us have another example. My sisters are more better than her sister in studies. ఇందాక క్వాంటిఫైయర్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. a little, more, significantly, లేకపోతే marginally అని ఒక ఎగ్జాంపుల్ కూడా చూసినాం. ఇక్కడ చూడండి, బెటర్ అనే దానికి ఆల్రెడీ ఇది కంపారేటివ్ డిగ్రీ, కానీ మనం ఇక్కడ దీని క్వాంటిఫైయర్ కరెక్ట్గా వాడాలి. సో ఆ కరెక్ట్ క్వాంటిఫైయర్ ఉన్న సెంటెన్స్ ఏదో మనం ఇప్పుడు ఐడెంటిఫై చేద్దాం. చూడండి, మోర్ బెటర్ అనకూడదు, మచ్ బెటర్. మై సిస్టర్స్ ఆర్ మచ్ బెటర్ దాన్ హర్ సిస్టర్స్ ఇన్ స్టడీస్. రమాస్ పొజిషన్ ఈజ్ మోర్ సుపీరియర్ దాన్ ద వన్ హెల్డ్ బై శ్యామా. లెట్ us have a look at the options and here comes the correct option. సుపీరియర్ దాన్ అనకూడదు, దాన్తో ఏం పోవాలి మనకి, ఇట్ టు. సో సుపీరియర్ టు. ఇలా మీరు అనలైజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. నౌ రీరైట్ ద సెంటెన్సెస్ యాజ్ డైరెక్టెడ్. ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకొంచెం గ్రిప్ వస్తుంది దీని మీద. లెట్ us have an example here. LIC is one of the most popular insurance companies in India. They are asking us to write the other degrees. Let us see. Positive. LIC is a popular insurance company in India. If we take comparative, LIC is more popular than any other insurance company in India. Steamed food is better for health than fried food. Write positive degree. ఇక్కడ ఏముంది మనకి ఇచ్చింది ఏంటిది, కంపారేటివ్. సో లెట్ us write the positive. Fried food is not as good as steamed food for health. ఇక్కడ చూడండి, ఇది పాజిటివ్లోకి మార్చినాం. ఈ గుడ్ కూడా ఇంకొక ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్. గుడ్ కంపారేటివ్లోకి వచ్చేసరికి బెటర్ అవుతుంది, సూపర్లేటివ్లోకి వచ్చేసరికి బెస్ట్ అవుతుంది. నో అదర్ బాయ్ in the class is as active as Surya Teja. ఇది ఇంకో ఎగ్జాంపుల్ చూస్తున్నాం మనం. ఈ ఎగ్జాంపుల్లో చూడండి, వాళ్ళు ఏం అడుగుతున్నారు, మనల్ని కంపారేటివ్ రాయమని అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చింది వాళ్ళు మనకి పాజిటివ్ డిగ్రీ. లెట్ us have a look at this. Surya Teja is more active than many other boys in the class. మనం ఏమంటున్నాం, యాక్టివ్కి వీఆర్ యాడింగ్ ద వర్డ్ మోర్ హియర్, మోర్ దాన్. ఇలా కరెక్ట్గా కొన్ని బేసిక్ రూల్స్ గుర్తుపెట్టుకొని చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్, నో అదర్ బ్యాంక్ ఇన్ ఇండియా ఈజ్ యాజ్ వైడ్లీ స్ప్రెడ్ యాజ్ SBI. దిస్ ఈజ్ a sentence given in positive form. Let us write the superlative for this. SBI is the most widely spread bank in India. Most. Are you getting it? Shimla is cooler than Ooty. They are asking to write the positive degree here. Ooty is not as cool as Shimla.
హేమ కాంట్ రన్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఇందు. దిస్ ఈజ్ in positive degree and we are supposed to write it in comparative degree. Let us see. Hema can't run faster than Indu. Positive degree ni manam dentloki marustunnam, comparative degree loki marustunnam. ఒక్కసారి మనం ఈరోజు చర్చించుకున్న డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందాం. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఆర్ ఆఫ్ 3 types. ఒకటి పాజిటివ్, ఇంకొకటి కంపారిటివ్, ద థర్డ్ వన్ ఈజ్ సూపర్లేటివ్. సో ఈ 3 డిగ్రీస్లో అడ్జెక్టివ్స్ ఏ రకంగా ఉంటాయి, వాటిని ఒక డిగ్రీలోంచి ఇంకో డిగ్రీలోకి ఎలా మార్చాలి, వాటిని ఒకవేళ ఒక సెంటెన్స్ని ఆ పర్టికులర్ డిగ్రీ నుంచి ఇంకో దాంట్లోకి మార్చాలంటే ఏ వర్డ్స్ మీద మనం ఫోకస్ పెట్టాలి, దాని మీనింగ్ డిఫరెంట్ కాకుండా ఎలా మార్చాలి అనేది మనం ఈ క్లాస్లో చూసాం. నేను ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నమస్తే.